అండి, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మనం రెగ్యులర్గా టిఫిన్లోకి చేసుకునే పల్లి చట్నీకి బదులుగా ఏ టిఫిన్లోకైనా సరే ఇష్టంగా తినే కొత్తిమీర పచ్చడిని 5 నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒక పావు కప్పు వరకు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. పల్లీలు తినని వారు నువ్వులు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అవి వేగాక ఒక 4 టమాటాలను చిన్న సైజ్ టమాటాలను కట్ చేసి పెట్టుకొని అవి వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు కొత్తిమీరను తరిగి వేసుకోండి. ఇందులో 8 పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించండి. ఈ చట్నీ కాస్త కారంగా ఉంటేనే బాగుంటుందండి. కారం తక్కువ తినేవారైతే కాస్త మిర్చి తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసి తగినంత ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మూత తీసాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వండి. మిక్సీ కప్పులో వేయించుకున్న పల్లీలు 4 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని అందులోనే ఈ వేయించుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ చేయండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి వేయించి మిక్సీ పట్టిన చట్నీని కూడా వేసి దాంట్లో కలుపుకోండి. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.